న్యాయపదంలో ముందుకు వెళుతున్నటువంటి శ్రీశక్తి కార్యక్రమాలు ఇట్లా కనపడుతూ ఉంటాయి. ఆ కొంచెం జరగండి కింద. ఎన్బిక్ లేడీ సవిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాన్ని అందించి మహిళలకి అలాగే పార్టీ నాయకులకి కార్యకర్తలకి స్ఫూర్తిని అందించారు. ధన్యవాదాలు. ఇప్పుడు మేడం గారిని తెలుగుదేశం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర గారు, అలాగే బీజేపీ నాయకులు ఉమాశంకర్ కోరుచున్నాం. బీసీ నాయకులందరూ కూడా మేడం గారిని సత్కరిస్తున్నారు. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, ఈ నియోజకవర్గానికి
అసెంబ్లీలో ఎప్పుడు కనపడినా నా పేషకు కూడా 4-5 సార్లు వచ్చి మా నియోజకవర్గానికి ఈ హాస్టల్ కావాలి, ఈ స్కూల్ కావాలని ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న నజీర్ మహమ్మద్ గారికి, మరి మనందరికీ మార్గదర్శకులు, పార్టీ కష్టకాలాలు ఉన్నప్పుడు తన భుజస్కంధాలపై వేసుకొని అందరికీ నేను సైతం ఉన్నానంటూ మరి మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు నాకు కేసులు పెట్టినప్పుడు కూడా, గత ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు కూడా, అమ్మ సవితమ్మ భయపడొద్దు, వచ్చేది కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని చెప్పి నాకు భరోసా ఇచ్చిన మన అన్న పెద్దలన్న మన రాజా అన్న గారికి, ఆలపాటి రాజా అన్న గారికి, అదేవిధంగా మా తండ్రి గారితో పాటు అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ టైంలో మా నాన్నగారు కూడా క్యాబినెట్ మినిస్టరు, మా నాన్నగారితో పాటు మంత్రిగా పనిచేసి మాకందరికీ మహిళా లోకానికి ఒక స్ఫూర్తి, మాజీ మంత్రివర్యులు మరి నన్నపనేని రాజకుమారి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, బీజేపీ అధ్యక్షులు గారికి, మరి వేదిక పైనున్న చైర్మన్లకు, అదేవిధంగా కూటమి నాయకులకు, నా సోదరిమణులకు, వేదిక ముందు నా కుటుంబ సభ్యులందరికీ, మరి మీడియా సోదరులందరికీ శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మనం అందరూ కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాతనే బడుగిన వర్గాలు హక్కులు చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మహిళలకు గౌరవించింది, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్నది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తిలో హక్కు, తన ఇంటి దగ్గర నుంచే ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి మరి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో మహిళా పక్షపాతి, విజనరీ లీడర్, ఈ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్షంలో కూడా ఎక్కువ కాలం పనిచేసి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారని విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే ఇప్పుడే పెద్దలు ఆడపాటి రాజా అన్న గారు చెప్పారు. రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ముందంజలో ఉన్నారు అంటే ముఖ్య కారణం మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు మహిళా రిజర్వేషన్లు కావచ్చు, మరి మహిళలకు దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అప్పుడు డాక్రా, అప్పుడు అందరూ చంద్రబాబు నాయుడిని చూసి అందరూ అనుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏం పొద్దుపోదు, ఇంట్లో మహిళలు వంట చేసుకోకుండా ఉంటే వీళ్ళకు డాక్రా సంఘాలని చెప్పి వీళ్ళందరినీ బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని హేళన చేశారు. ఈరోజు డాక్రా వెలుగు లేని కుటుంబం ఏదీ లేదు. ఈరోజు డాక్రా ఉండటం వల్లే మహిళా సాధికారత కావచ్చు, ఈరోజు వారి పిల్లల్ని విద్యావంతులను చేసుకోగలిగారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయాన్ని కూడా మీకు మరొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం చూసాం, నా అక్క చెల్లెండ్లు, నా అన్నదమ్ములు, నా బడుగిన వర్గాలు అని చెప్పి ఓట్లే ఇంచుకొని ఒక పక్క బడుగిన వర్గాలని, మహిళలను, యువతను, రైతన్నలను ఎలా ద్రోహం చేసి, ఎలా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు ఆ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మహిళా శక్తే బుద్ధి చెప్పిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మహిళ అనుకుంటే ఏదైనా మనం చేయగలం. మహిళ ఒక శక్తి, మా స్త్రీ శక్తి అంటే ఆ కుటుంబాన్ని, ఆ సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తే
మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి మహిళలంటే గౌరవం, మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను ఈరోజు మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు నిజంగా చాలా ఆనందంగా, నేను ఈరోజు మాకు సీఎం గారు ప్రోగ్రాం ఉంది, నేను వెళ్ళిపోవాలి. నజీర్ భాయ్ ఫోన్ చేసి లేదు మా రానే రావాలి మీరు అంటే, లేదులే భాయ్ అంటే రానే రావాలన్నారు. చాలా సంతోషం భాయ్, మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు కూడా నా తోటి మహిళలతో కల్పించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు అతి తక్కువ కాలంలోనే మనం ఏదైతే చెప్పామో అవి చేస్తూ చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చర్చ జరగాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఎందుకంటే 14-19లో మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మనం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టాం, కానీ మనం చెప్పుకోలేకపోయాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం అన్నదే చంద్రబాబు నాయుడు గారి బాట. మరి అబద్ధాలు చెప్పి 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 ప్రజల మీద చేయబెట్టి అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదనే విషయం తెలుసుకొని ఆ 11 రెడ్డికి 11 సీట్లే పరిమితం చేసి ఈరోజు గాలికి వచ్చినోడు గాలికే పోయాడు అనుకోండి. మనం చెప్పినట్లుగానే ఏదైతే మనం 3,000 పెన్షన్ 4,000 చేసాం, 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేసాం, 5,000 ఉన్న కిడ్నీ పేషెంట్లు 5,000 ఉన్నది 10,000 చేసాం, 5,000 ఉన్న 100% అది 15,000 చేసాం. మనమేం అంచులంచులుగా చేయలేదు. 250 250 250 అని 5 సంవత్సరాల్లో చేయలే. ఏదైతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం 4,000 పెన్షన్ అన్నామో 4,000 పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. అది ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, మన కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా మెగా డిఎస్సి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు మాట చెప్పినట్టు తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సి ఈరోజు, గతంలో మెగా డిఎస్సీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, మళ్ళీ ఈరోజు మెగా డిఎస్సి ఇచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి తల్లికి వందనం, అమ్మఒడి అని చెప్పి తల్లులకి ఏ విధంగా మోసం చేశారో మనం అందరం చూసాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నిజంగా మా కాన్స్టిట్యున్సీలో మైనార్టీలు ఎక్కువ, మైనార్టీ కుటుంబాలను నిజంగా కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరికి 4గురికి 5గురికి కూడా తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క అన్నా క్యాంటీన్, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. అంతేకాకుండా మరి చెప్పని కార్యక్రమాలు డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట పిల్లలకి భోజనం అందజేశాం. మరి ఈరోజు ఏ స్కూలుకు పోయినా తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్లో పిల్లలు కావచ్చు, మన లోకేష్ బాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సూపర్ ఫైన్ రైస్ ఈరోజు స్కూల్లో పిల్లలకు అందజేయడం, పిల్లలు చాలా ఆనందంగా ఈరోజు భోంచేస్తున్నారు. వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఈరోజు అన్ని రెన్యువేషన్ జరుగుతూ ఉంది. ఆర్ఎంబి రోడ్స్ వేస్తున్నాం, ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఈరోజు స్త్రీ శక్తి వల్ల మరి గత ప్రభుత్వానికి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తెలుసు, కానీ మహిళల్ని గౌరవించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదు. ఈరోజు మహిళలను గౌరవించి ఈరోజు స్త్రీ శక్తి కింద మనం బస్సు ఛార్జీ ఫ్రీ ఇవ్వడం వల్ల మహిళా సాధికారత పెరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉండడం వల్ల ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేర్చుకుంటున్నారు.
కాలేజీ పిల్లలు ఈరోజు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకుండా ఈరోజు కాలేజీలకు వెళ్తున్నారు. పల్లెల నుంచి ఏదైనా పనికి రావాలనుకున్న వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చి పని చేసుకుపోతున్నారు. ఈరోజు ఎంప్లాయీస్ కావచ్చు. అంటే ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. సూపర్ 6తో పాటు ఈరోజు అనేక పరిశ్రమలు కూడా మనం ఈరోజు తీసుకొస్తున్నాం. ఒక పక్క మనం యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు అన్నాం. 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు కాలుకు బల్బం పెట్టుకొని ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు మనకు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం, ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మన ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన కూటమి ప్రభుత్వం ఎలాగో మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ట్రిక్కులు వేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎన్ని డైవర్షన్ చేసినా వైసీపీ ప్రభుత్వం కూటమికి తట్టుకోలేదు. ఆ పార్టీ భూస్థాపితమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మనవల్ని కానీ వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కానీ రెచ్చగొడుతున్నారు. మనమేమి రెచ్చిపోము, వాళ్ళు ఇలా రపరపా నరుక్కుంటూ పోతామంటుంటే మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం రెచ్చిపోతుంటే దేని మీద? అభివృద్ధి పైన రెచ్చిపోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది చర్చ జరగాలి. ప్రతి ఇంటికాడ ఈరోజు సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా మన ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి ఈ చర్చ జరగాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం, సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కావాలి, మహిళా సాధికారత పెరగాలని కోరుకున్న వ్యక్తి. ఎందుకంటే ఈరోజు హెరిటేజ్ కంపెనీ నడుపుతుండేది మన భువనమ్మ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అయినాక మేడం గారికి హెరిటేజ్ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నేను నడపలేను, నా చేత కాదు అని అన్నట్టే, లేదు నువ్వు నడపగలవు, మహిళలకు శక్తి ఎక్కువ, వాళ్లకు ఓర్పు ఎక్కువ, వాళ్లకు ధైర్యం ఎక్కువ, వాళ్లకు పట్టుదల ఎక్కువ అని తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు మన భువనమ్మ గారు 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు అంటే మహిళల్లో మనకున్న శక్తి అది అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు, అనేక విద్యా సంస్థలు నడుపుతుంది. అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి చూపిస్తుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా మనం ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెనర్ని తయారు చేయాలని కోరుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం. కాబట్టి మహిళలు ఈ ప్రభుత్వాన్ని మీకు మహిళా సంఘాల ద్వారా కూడా అనేక సదుపాయాలు, అనేక లోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి మీరు ఎంఎస్ఎంఈ కావచ్చు, సెర్ప్ కావచ్చు, మరి డాక్రా ద్వారా వెలుగు కావచ్చు, అనేక విధాలుగా మేము మీకు తోడుగా ఉన్నాం. కాబట్టి మీరందరూ మహిళలు ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్గా తయారు కావాలన్నదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి మీరందరూ దీనికి సహకరించాలి. ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు అండగా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన నజీర్ భాయ్కి మరి ఇతరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి నేను బీసీ వెల్ఫేర్ మంత్రిగా ನಾನು ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, నాకు మంత్రిగా కూడా అవకాశం ఇస్తారో లేదో నాకు తెలియదు, నేను కల్లో కూడా అనుకోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఏ విధంగా ఆదరిస్తారో, నాకు టికెట్ రావడమే గొప్ప. ఎందుకంటే టికెట్ అంత ఈజీగా రాదు, కానీ మహిళల్ని గౌరవించాలి, మహిళలు కష్టపడ్డారు అని గుర్తించి, అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితంగా పదవులు అందుతాయన్న దానికి నేను మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఇచ్చారు, అక్కడికే నేను చాలా సంతోషపడ్డాం. తర్వాత రాత్రి 12 గంటలప్పుడు ఫోన్ చేసి నన్ను మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే మహిళలు ఈరోజు కీలకమైన శాఖల్లో, ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కావచ్చు, గుమ్మడి సంధ్యారాణి గారు కావచ్చు, నేను కావచ్చు, మరి అనేక మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వీళ్ళకన్నా మేమే బాగా పరిపాలిస్తున్నాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు సర్వేలో. ఏమనుకోబాకండి. అంటే మహిళలు ఏదైనా చేయగలరు, వాళ్ళు బాధ్యతగా చేయగలరు, కమిట్మెంట్తో చేయగలరు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు గ్రహించారు కాబట్టి మా మహిళలకు ఇంతమంది సీట్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే కూడా చేత కాదు.
అసెంబ్లీలోకి వచ్చి పులివెందుల గురించి కూడా మాట్లాడలేరు. పులివెందుల్లో కూడా డిపాజిట్లు రాని ఆ పార్టీ నాయకుడి గురించి ఈరోజు నిన్న ఉల్లి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఉల్లి రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మామిడి రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మిర్చి రైతుల గురించి తెలుసు, రైతులు పడుతున్న కష్టాల గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి గతంలో రైతులను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉల్లి రైతుల గురించి మాట్లాడతాడు, యూరియా గురించి మాట్లాడతారు. ఉల్లిగడ్డ అంటే తెలియదు, ఉల్లి అంటే తెలియదు, ఉర్లగడ్డ అంటే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థులు ఎవరున్నా మనం ఖచ్చితంగా అఖండ మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి 6 వాగ్దానాలు సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టబోయేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకమైనటువంటి వాగ్దానం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి మహిళా లోకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే ముఖ్యంగా సూపర్ 6లో మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొని తల్లి వందనం పేరుతో కానీ అలాగే అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని మరొకసారి చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ అనంతేని రాజకుమారి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్స్, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ ఉన్నటువంటి చైర్మన్లకు, అలాగే సోదరు రాజమాస్ గారికి, అలాగే గురుమూర్తి గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే విజయలక్ష్మి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, జనసేన బీజేపీ కార్పొరేటర్లందరికీ, ముందున్నటువంటి మహిళలకు కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టినటువంటి పరిస్థితులు. కానీ మన ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, కానీ అంతేకాకుండా దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, పెద్ద ఎత్తున ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా ఉచిత బస్సు ఏదైతే ముఖ్యంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచైనా ప్రయాణం చేయడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఉచితంగా పూర్తిగా మహిళలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసి దాదాపు రాష్ట్రంలో ప్రత్యేక 6 బస్సుల ద్వారా ఈ సర్వీసులు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి పెద్దలు వచ్చి ఉన్నారు, ఒక్కొక్కరుగా మాట్లాడతారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారికి పూలంకరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం.